హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహిశేఖర్. అయితే ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ విత్ కాలీఫ్లవర్ మంచూరియా ఈ రెండు చేద్దాం అనుకుంటున్నా. ఒకే రెసిపీ తోటి రెండు అయిపోతాయి అనమాట. రెండు టేస్ట్ చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూపించేస్తా. ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. మంచూరియా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా నేను చూపించిన విధంగా సింపుల్ వేలో ఒక్కసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో మన వీడియోని ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అయితే మొత్తం చూడండి ప్లీజ్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా కాలీఫ్లవర్ అయితే మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. ఆ కాడ కట్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది తీయడమే అట్లా తీస్తారు కాబట్టి దాన్ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ చిన్న కాడలు ఆకులు అవి మొత్తం తీసేసుకోవాలి. అవి ఏం ఉండాల్సిన అవసరం లేదు, అవి మొత్తం తీసేసుకోవాలి. అవి తీసేసుకున్న తర్వాత మనం కాలీఫ్లవర్ ఎట్లయితే ఉందో అట్లనే కట్ చేసుకోవాలి. ఆ పువ్వులాగా వస్తుంది కదా, అక్కడి వరకే తీసేసుకోవాలి. దాన్ని చిన్న పీసెస్ చేసి మొత్తం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా తీసేసుకుంటేనే దానికి కొంచెం కాడ ఉంటేనే మనకు పట్టుకొని తినడానికి బాగుంటుంది, చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా ప్రజెంటేషన్ మంచిగా ఉంటేనే దాని టేస్ట్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా ఉందని ఊహించుకోగలుగుతాం కదా. సో అట్లా అనమాట. దాన్ని మొత్తం అట్లా పువ్వుల్లాగా కట్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత నేను చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళు వేసేసుకొని మంచిగా నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ కొంచెం కరుగుతుంది అనిపించినప్పుడు ఇంకా ఈ కాలీఫ్లవర్ని కూడా మంచిగా వాష్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక 80% ఆర్ 70% ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లకు తీసేసుకొని బౌల్లో వేసుకొని ఉప్పు కారం పసుపు ఇష్టం ఉంటే అల్లం వెల్లిగడ్డ, లేదు అంటే అవసరం లేదు, దాన్ని స్కిప్ చేయాల్సిందే. దానివల్ల పెద్ద టేస్ట్ కూడా ఏమి ఉండదు, ఎందుకంటే మనం మంచూరియా చేస్తున్నాం కాబట్టి దాంట్లో అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉంటాయి. ఇంకా కారం ఉప్పు పసుపు వేసుకొని ఇంకా గరం మసాలా కూడా మన ఇష్టము యాడ్ చేసేసుకొని ఇంకా 1 స్పూన్ అది ఉంటుంది కదా కార్న్ఫ్లోర్, అది వేసేసుకొని ఇంకా 2 స్పూన్ల మైదా. నాకు కొంచెం పేర్లు తొందరగా చెప్పడం రాదు, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత అవి మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానికి ఆ వాటర్కి సరిపోలేదు అనుకుంటే కొంచెం ఒక్క టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకుంటే ఆ కాలీఫ్లవర్ ముక్కలకి ఆ కారం ఉప్పు పసుపు అంతా పట్టేస్తుంది అనమాట. అది పట్టేసిన తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసి మనం అవి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక ఉల్లిపాయ ఒకటి కానీ 2 కానీ సన్నం కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఎల్లిపాయలు కూడా మెయిన్ అనమాట. ఇంకెప్పుడైనా మంచూరియా ఇట్లా ఫాస్ట్ ఫుడ్గా ఏవి చేసుకున్నా కానీ మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి మాత్రం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే దానివల్లనే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఇంకా నేను అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ మంచిగా ఉడికినప్పుడు ఆయిల్ ఉడుకుతున్నప్పుడు ఏమంటారు ఇట్లా అన్నీ చెప్తున్నప్పుడు అట్లా వచ్చేస్తుంది అనమాట ఫ్లోలో. మనం ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియదు కదా, సో అట్లా అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే మనం ఆయిల్ మంచిగా బాండీలో పోసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఈ కాలీఫ్లవర్ మొత్తం మనం మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, సో ఆ కాలీఫ్లవర్ మొత్తం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇది ఓన్లీ పకోడీకి అయితే ఈ ప్రాసెస్, ఇంకా కాలీఫ్లవర్ పకోడీకి ఈ ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ కాలీఫ్లవర్ పకోడీ విత్ 65 మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన. ఎంతమంది చూసిరంటే కొంతమంది చూసిరని చెప్తా, ఎందుకంటే మన లాంగ్ వీడియోస్ పెద్దగా ఏం పోవు. ఎందుకు చూడరో నాకు కూడా అర్థమవుతలేదు అస్సలు. ఎందుకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూడొచ్చు కదా, అస్సలు చూడట్లేదు. షార్ట్స్ చూసినంత ఈజీగా అస్సలు లాంగ్ వీడియోస్ చూడట్లేదు. లాంగ్ వీడియోస్ చూస్తే మన ఫుల్ ప్రాసెస్ ఏంది, ఎట్లా చేసుకోవచ్చు, దేనికి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది తెలుస్తుంది కదా. సో ప్లీజ్ వాచ్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా. ఇంకా మనమైతే ఇంకా ఒక వేరే బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ ఎల్లిపాయలు మొత్తం చిన్నగా తరుక్కున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత
ఇంకా కొంచెం చిల్లీ సాసు, ఇంకా సోయా సాసు, టమాటో కెచప్ అయితే నేను ఆప్షనల్గా వేస్తాను. ఎందుకనంటే మనం పిజ్జా సాస్ అని ఒకటి దొరుకుతుంది కదా, అదే షాజ్వాన్ సాస్ అని, దాంట్లో అయితే మనం అది సేమ్ ఏం ఫ్లేవర్ ఉంటుందంటే నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరు నవ్వుకున్నా ఓకే. ఎందుకనంటే మనం ఇప్పుడు ఎర్రగారం చట్నీ ఎట్లా నూరుకుంటాం, ఎర్రగారం పచ్చడి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పండుమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి మంచిగా నూరి పెడతారు కదా, మనం మంచిగా స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకుంటాం కదా. సో ఆ టేస్ట్ ఉంటుంది అనమాట మొత్తానికి ఆ షాజువాన్ చట్నీ అనేది. నాకైతే బాగా ఇష్టం. మనం అన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు. సో అట్లా చెప్తున్నా అనమాట. అదైతే నాకు సేమ్ అదే ఫ్లేవర్, అదే టేస్ట్ లాగా అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూస్తాను అనమాట. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. మీరు ఎవరికైనా అది టేస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇంకా అది కూడా వేసేసుకొని ఇష్టం ఉంటే వాటర్, లేదంటే ఆ సాసెస్ సరిపోతాయి అనుకుంటే ఇంకా మంచి ఆ సాసెస్ ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకొని ఇంకా మనం ఈ కాలీఫ్లవర్ పకోడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పకోడీని దాంట్లో వేసేసుకొని మంచిగా టాస్ చేసేసుకోవాలి. మంచిగా టాస్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. పైనుంచి ఇంకా ఉల్లి పొరక ఉంటుంది కదా, అది వేసుకున్నా బాగుంటుంది. లేదు అది ఆప్షనల్, అది లేదనుకుంటే ఇంకా మనము ఈ కొత్తిమీర వేసేసుకొని పచ్చిమిరపకాయలు సన్నం కట్ చేసుకొని పైన వేసేసుకుంటే కొంచెం గ్రీన్ కలర్లో చూడడానికి బాగుంటుంది అనమాట. సో అట్లా ఇంకా మొత్తానికి కాలీఫ్లవర్ పకోడీ విత్ కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోతుంది. సో ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. పిల్లలైతే అసలు ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేసిరు. అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఒక్కసారి మీ పిల్లలకి ఇట్లా ట్రై చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మీ వారికైనా మీ పిల్లలకైనా ఎవరికైనా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా మిమ్మల్ని అంత బాగా పొగుడతారు కూడా, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, పిల్లలైతే అసలు వదిలిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే, మన ఛానల్ అయితే లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చూడట్లేదు. లాంగ్ వీడియోస్ చూడండి కొంచెం, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూస్తే నేను ప్రాసెస్ ఎట్లా చెప్పినా ఇంకా ఏమేమి మాట్లాడినా అనేది మీకు తెలుస్తుంది కదా. బట్ ప్రతి వీడియోలో చెప్పాలంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. సో ప్లీజ్ మీరైతే వాచ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా వచ్చి రాని మాటలు మాట్లాడుతూ, అంటే మనం ఏం చిన్నపిల్లలం కాదనుకోండి, కొంచెం ఎట్లయినా మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఎంతమంది చూస్తారనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అట్లయినా సరే ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నా. మీరైతే ఇంకా చూసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో